శనీశ్వరుడి యొక్క కటాక్షం, విశ్వశక్తి ఈ 2 కూడా ఒకవేళ కలిస్తే మానవ జీవితంలో బ్రహ్మాండమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయి సాగరంలో ఈదుతున్న కొంతమందికి కాలం పూర్తిగా అనుకూలించబోతుంది. ఈ 2 దివ్యశక్తుల కలయిక వల్ల ఏర్పడబోతున్నటువంటి బ్రహ్మాండమైన యోగం కొన్ని రాసుల వారి జాతకాల్ని పూర్తిగా మార్చేయబోతుంది. వీరికున్న అప్పులన్నీ తుడిచిపెట్టుకోవడమే కాకుండా జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అపూర్వమైన లాభాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆ లక్కీ రాశులు ఏంటి, వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తా. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహాల అనుకూలత వల్ల ఆకస్మిక ధనలాభం కలగబోతోంది. పాత అప్పులు తీర్చడానికి కావాల్సిన పెద్ద మొత్తం అమౌంట్ చేతికి అందబోతోంది. వ్యాపారంలో ఉన్న వారికి రోజువారీ లాభాలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. రోజువారీ పనుల్లో విజయం సాధించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభించబోతోంది. కుటుంబంలో ఉన్న గొడవలు సమస్య పోయి సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. శారీరక ఆరోగ్యం మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా గడిపే పరిస్థితి ఉంటుంది. మిథున రాశి ఉద్యోగంలో ఎదురు చూస్తున్న వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి జీతం పెరుగుదల కానీ ప్రమోషన్ కానీ పక్కా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తొలగిపోయి పెద్ద మొత్తం చేతికి వస్తుంది. దీనివల్ల దీర్ఘకాలం అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా మీకు పెరుగుతాయి. మిత్రుల నుంచి అనుకోకుండా ఒక పెద్ద సహాయం లభిస్తుంది. ప్రతి పనిలోనూ శ్రమకు తగిన ఫలితం లభించబోతోంది. కుంభరాశి అనేది శనీశ్వరుడి యొక్క సొంత రాశి కావడం, అలాగే విశ్వశక్తి తోడవడంతో తిరుగులేని కాలం ఈ రాశి వాళ్ళకి స్టార్ట్ అయింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. నూతన ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతున్నాయి. పెట్టుబడుల నుంచి ఊహించిన రీతిలో మంచి రాబడి కూడా రాబోతోంది. గతంలో కోల్పోయిన నమ్మకాన్ని, గౌరవాన్ని ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందుతారు. అనుబంధాలన్నీ బలపడి రోజంతా ఆనందంగా గడుపుతారు. ధనుసు రాశి విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత ప్రయాణాల ద్వారా విశేషమైన లాభాలు వస్తాయి. ఏ లెవెల్లో వస్తాయి అంటే పాత అప్పులు తీరిపోవడమే కాకుండా భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున పొదుపు చేసే పరిస్థితి ఉంటుంది. రోజువారీ జీవితంలో శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం కూడా జరుగుతుంది. మేషరాశి చూస్తే వాళ్ళ శ్రమకు తగిన ఫలితం వచ్చే టైం వచ్చేసింది. వ్యాపారాన్ని విస్తరించడానికి, పాత బాకీలు తీర్చుకోవడానికి అన్ని రకాల సహాయాలు మీకు అందబోతున్నాయి. ప్రతిరోజు కొత్త అవకాశాలు మీకు తలుపు తట్టబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభించడం వల్ల కష్టమైన సమస్యలను కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగుతారు. సింహరాశి చూస్తే వ్యాపార రంగంలో ఉన్నవారికి కాంట్రాక్టులు లభించి లాభాలు బాట పడతారు. పాత రుణాలు చెల్లించి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. రోజు కార్యాలయాల్లో అధికారుల నుంచి మీరు ప్రశంసలు అందుకోబోతున్నారు. గృహంలో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మనసులో ఉన్న కోరికలు నెరవేరి సంతోషం కలగబోతుంది. మీనరాశి చూస్తే విశ్వశక్తి అనుగ్రహం వల్ల అనుకోని సోర్సెస్ నుంచి డబ్బులు రాబోతోంది. అప్పుల భారం తగ్గబోతోంది. మనసు తేలిక పడుతుంది. విద్యార్థులకి, కళాకారులకి రోజువారీ పనుల్లో మంచి గుర్తింపు లభించబోతోంది. భార్యాభర్తల మధ్య అనురాగం కూడా పెరగబోతోంది. ఆరోగ్యం సంపూర్ణంగా మీకు సహకరించబోతోంది. ఈ 7 రాశుల వారికి ఈ కాలం ఒక రకమైనటువంటి స్వర్ణయుగం అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. శనీశ్వరుని యొక్క ఆశీస్సులు కానీ, విశ్వశక్తి యొక్క ఆశీస్సులు కానీ మీ మీద ఉన్నాయి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి.